ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. భారీగా పెరగనున్న గుడ్ల ధరలు. గుడ్ల ధర బాగా పెరుగుతోంది. ఇది వరకు 5 రూపాయలు ఉండేది, తర్వాత 6 రూపాయలు అయ్యింది, ఇప్పుడు 7 రూపాయలు అయింది. ప్రతి నెల ధర పెరిగిపోతోంది. దీంతో వినియోగదారులు గుడ్లు కొనాలి అంటే భయపడే పరిస్థితి వస్తోంది. కొంతమంది గుడ్లు కొనాలా, చికెన్ కొనాలా అని ఆలోచిస్తున్నారు. ఆ స్థాయిలో ఎగ్స్ ధరలు పెరిగిపోయాయి. ప్రజలకు పౌష్టికాహారమైన గుడ్డు దూరమైపోతోంది. అసలు గుడ్ల ధర ఎందుకు ఇంతలా పెరుగుతోంది? ఎన్ని కావాలి అంటే అన్ని సప్లై చేయవచ్చు కదా అనే డౌట్ మనకు రావచ్చు. అయితే గుడ్ల ధర పెరగడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. 2 ఏళ్లుగా పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలలో ఉండడంతో రైతులు కొత్త బ్యాచ్లు వేయలేదు. అందువల్ల సహజంగానే గుడ్ల సప్లై తక్కువగా ఉంది. కోళ్లకు ఉపయోగించే దాణా, కరెంట్ మెయింటెనెన్స్, రవాణా ఛార్జీలు కూడా బాగా పెరిగాయి. కోళ్లకు మొక్కజొన్న, సోయా దాణాను పెడుతూ ఉంటారు. మొక్కజొన్న దాణా టన్నుకు ఏడాదిలో 18,000 నుంచి 25,000 రూపాయలు, సోయా 50,000 రూపాయల నుంచి 80,000 రూపాయలకు పెరిగింది. గుడ్లు పెట్టే కోళ్లను ముందుగా 6 నెలలు పెంచాలి. తర్వాత మరొక 6 నెలలు గుడ్లు పెడుతూ పెరుగుతాయి. ఈ కారణాలతో ఆటోమేటిక్గా ధర పెరుగుతోంది. రైతుల నుంచి హోల్సేల్ వ్యాపారులు గుడ్లను 5 రూపాయలకు కొంటున్నారు. అది రీటైల్ వ్యాపారులకు చేరేసరికి 6 రూపాయలు అవుతోంది. రీటైల్ వ్యాపారులు 7 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది వరకు కోడిగుడ్డు హోల్సేల్ కేవలం 3.50 రూపాయలు మాత్రమే ఉండేది. అప్పుడు గుడ్డు ధర 5 రూపాయలు ఉండేది. 2017లో గుడ్డు ధర రికార్డు స్థాయిలో 5.45కు చేరింది. ఆ తర్వాత హెచ్చు తగ్గులకు లోనవుతూ 2 ఏళ్లుగా 6 దగ్గర కదలాడింది. ఇప్పుడు 7 రూపాయలకు పెరిగింది. ఇలా పెరిగితే తాము నష్టాల నుంచి బయటపడతామని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో వ్యవసాయం తరువాత పెద్ద పరిశ్రమగా పౌల్ట్రీ ఉంది. సుమారు 300 పౌల్ట్రీ ఫారాలు ఉండగా దాదాపు 1.40 కోట్ల కోళ్లను పెంచుతున్నారు. రోజు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిని ఏపీతో పాటు ఒడిశా, బీహార్, బెంగాల్ వంటి రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. గుడ్డు ఉత్పత్తికే 5 రూపాయలు అవుతోంది అంటున్న రైతులు తమకు 5 రూపాయలు ఇవ్వకపోతే నష్టాల నుంచి కోలుకోలేమని అంటున్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తే మున్ముందు ధర మరింత పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం కనిపించడం లేదు.